56 సంవత్సరాల వ్యక్తికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స అన్యూరిజం క్లిప్పింగ్ మరియు ఎక్సిజన్ చేసి రోగి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్ వైద్యులు 56 సంవత్సరాల మహిళ తలనొప్పితో న్యూరో ఫిజిషియన్ దగ్గర చూపించుకోవడం జరిగింది. న్యూరో ఫిజిషియన్ ఆదేశాల మేరకు సిటీ స్కాన్ చేయించారు. సిటీ స్కాన్లో మెదడు పొరలో రక్తస్రావం జరిగిందని తెలిపారు. తర్వాత మెడికవర్ హాస్పిటల్ వరంగల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్, డాక్టర్ ప్రదీప్ రాజన్న, డాక్టర్ లక్ష్మీ దీపక్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఆధ్వర్యంలో పేషెంట్కి సిటీ బ్రెయిన్ విత్ యాంజియోగ్రామ్ పరీక్ష చేయడం జరిగింది. స్కాన్లో కుడివైపు ముఖ్యమైన రక్తనాళానికి అన్యూరిజం ఉండడం గమనించడం జరిగింది. డాక్టర్ సంజయ్ న్యూరో సర్జన్ మరియు డాక్టర్ అవినీష్ అనస్థీషియా భాగం ఆధ్వర్యంలో అన్యూరిజం క్లిప్పింగ్ మరియు తొలగించడం జరిగింది. అన్యూరిజం తొలగించడం వరంగల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా డాక్టర్ మెడికవర్ హాస్పిటల్ చేయడం జరిగిందని, శస్త్రచికిత్స అనంతరం ఆ మహిళ పూర్తిగా కోలుకొని మామూలు స్థితిలో మెడికవర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అనంతరం ఆ మహిళ చేతులు కాళ్ళు పూర్తి బలంతో మామూలుగా నడుస్తూ తన పనులు చేసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్ వివరిస్తూ, మెదడు రక్తనాళానికి అన్యూరిజం రక్తస్రావం మొదటిసారి జరిగినప్పుడు 33%, రెండవసారి జరిగినప్పుడు 65%, మూడోసారి జరిగినప్పుడు 95% మంది చనిపోయి ప్రమాదం ఉంటుందని తెలిపారు. ముందుకురా మెడికవర్ హాస్పిటల్ 23వ హాస్పిటల్గా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. Over to you, sir. Sanjay, sir, can you please come? నేను డాక్టర్ సంజయ్. నమస్కారం, నేను డాక్టర్ సంజయ్ న్యూరో. ఇది రావడానికి థైరాయిడ్తో దీనికి సంబంధం లేదు. ఈ వ్యాధికి ఇది డెవలప్ కావడానికి షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో ఉంటాయి, కానీ నార్మల్ వాళ్ళలో కూడా రావచ్చు. ఈ రక్తనాళం చిట్లడం అనేది జనరల్గా 50 ఏళ్ళు దాటి ఇప్పుడు 30 ఏళ్ళకే షుగర్ ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటంటే మన ఆహార కారణాలు ఉన్నాయి. ఒకటి డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రక్తనాళాల వెజల్ వాల్ బలహీనపడడం, ఆ తర్వాత ఇట్లా
బుడిపలాగా బెలూన్ లాగా డెవలప్ అవడం, అది చిట్లడం జరుగుతుంది. బీపీతో కూడా కావచ్చు అండి. భాగ్యం అనబడే 56 సంవత్సరాల మహిళ మెదడులో రక్తనాళం నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది మెదడులో. దాంతో ఆమె ఒక న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది. ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు రెఫరల్ నేను చూసి ఈ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ అన్యూరిజం అనేది కన్ఫర్మ్ అయింది. అన్యూరిజం అనేది ఒకకి బుడిపలాగా వస్తుంది. అది ఆ పార్ట్ బలహీనంగా ఉంటుంది. ప్రియాంక బలహీనంగా ఉండి దాని నుంచి అది చిట్లి రక్తస్రావం జరగడం జరుగుతుంది. మొదటిసారి రక్తస్రావం జరిగినప్పుడు 33% మంది చనిపోవడం జరుగుతుంది అప్పుడు స్పాట్లో. ఆ రక్తస్రావం కానీ రెండోసారి జరిగితే 65% మంది చనిపోవడం జరుగుతుంది. అదే మూడోసారి 35% మంది చనిపోవడం జరుగుతుంది. ఒకసారి రక్తస్రావం జరిగిన తర్వాత మళ్ళీ రక్తస్రావం జరిగే లోపల దానికి ట్రీట్మెంట్ అనేది జరగాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకని ఈ సిటీ యాంజియోగ్రామ్లో ఎప్పుడైతే అది తెలుసుకున్నామో ఆ తర్వాత ఆపరేషన్ శస్త్రచికిత్సకి తయారు చేసి శస్త్రచికిత్స జరగడం జరిగింది. ఈ మెదడులో ఉన్న రక్తనాళాలు అనేది 1 నుంచి 2 మిల్లీమీటర్ల సైజులో ఉంటాయి. వాటి మీద ఆపరేషన్ అనేది మైక్రోస్కోప్లో చూసుకుంటూ జాగ్రత్తగా చేయడం ఉంటుంది. ఆ ఆపరేషన్ టైంలో కానీ అది రక్తనాళం చిట్లడం జరిగితే టేబుల్ మీదే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. సో ఈ ఆపరేషన్ నిర్వహించినప్పుడు ఆపరేషన్ సజావుగా జరిగింది. ఈ ఎన్యూరిజంకి క్లిప్పింగ్ అనేది చేసిన తర్వాత ఆ క్లిప్ వేసి ఉన్నా కూడా కొన్నిసార్లు ఎన్యూరిజం పార్షియల్లీ రక్తం దానిలోకి పారడము, అది మళ్ళీ రక్తస్రావం జరగవచ్చు. సో క్లిప్ వేసిన తర్వాత ఎన్యూరిజంని ఓపెన్ చేసి ఆ ఎన్యూరిజంలో ఉన్న రక్తం అంతా బయటకు తీసేసి ఆ తర్వాత ఎన్యూరిజంని ఎక్సైజ్ చేసి అంటే ఎన్యూరిజంని కట్ చేసి తీసేసి దాన్ని కూడా బయాప్సీకి పంపించడం జరిగింది. ఈ ఎన్యూరిజం ఎక్సిషన్ అనేది వరంగల్లో ప్రప్రథమంగా జరిగింది. ఆ తర్వాత పేషెంట్ పూర్తిగా కోలుకొని తను తర్వాత డిశ్చార్జ్ కావడం జరిగింది. ఆ తర్వాత రివ్యూకి రావడం జరిగింది. ఇప్పుడు భాగ్యమ్మ పూర్తిగా నార్మల్ న్యూరలాజికల్ స్టేటస్లో పూర్తి స్పృహ, చేతులు కాళ్ళు బలము, మనసు ఆలోచన ఇవన్నీ పూర్తిగా నార్మల్గా ఉండి ఆహారం తీసుకుంటూ మామూలుగా పని చేసుకోగలిగిన స్థితిలో ఉన్నారు. సొంతగా నడుస్తూ తిరుగుతూ అంతా చేసుకుంటున్నారు. ఈ ఎక్సిషన్ ఆఫ్ ఎన్యూరిజం అనేది మొదటిసారి వరంగల్లో జరగడంతో ఎక్సిషన్ ఆఫ్ ఎన్యూరిజం అనేది మొదటిసారి వరంగల్లో జరగడంతో ఈ ప్రెస్ మీడియా మిత్రుల్ని ఆహ్వానించడం జరిగింది. మీకు ఇది కొందరిలో కారణం లేకుండా కూడా రావచ్చు. ఎక్కువ ఇవి ఎన్యూరిజమ్స్ స్త్రీలలో ఎక్కువ వస్తాయి. ఒకసారి చిట్లిన తర్వాత మళ్ళీ చిట్లితే మాత్రం చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది కాబట్టి అవకాశం లేకుండా చేయడం లేదు. ఎందుకంటే జస్ట్ క్లిప్ వేయడం అనేది ఇంకా 2 ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అప్పుడు అది చిట్లడము, రక్తస్రావం జరగడము. ఎందుకంటే రక్తస్రావం జరిగితే వాసోస్పాజం అంటే ఈ రక్తనాళాల మీద బుడిపలాగా బెలూన్ లాగా డెవలప్ అవడం, అది చిట్లడం జరుగుతుంది. మళ్ళీ చిట్లే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. కృషి చేస్తాము. అండ్ నార్మల్ అనమాట. గ్రేడ్ 4 ఈజ్ వర్స్ట్ అనమాట. సో మీరు గ్రేడ్ 2లో వచ్చారు. గత నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు
మన వరంగల్ పట్టణానికి వచ్చి మెడికవర్ హాస్పిటల్స్ని ఓపెన్ చేసినారు. ఆ సందర్భంగా సార్ ఒక మాట చెప్పారు, మెడికవర్ హాస్పిటల్స్ వల్ల వరంగల్ పట్టణానికి మేలు జరిగింది అనే మాట నేను వినాలి అని చెప్పారు. ఐఎమ్ వెరీ షూర్ ఇలాంటి ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తున్నాము, పేషెంట్ వాళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఈ వార్త ఏదైతే ఉందో సార్కి తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము. అండ్ సో దట్ సార్ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ హ్యాపీ. దట్ ఈస్ పాయింట్ 1. అండ్ డాక్టర్ టి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము, రెండవది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉండడం. ఇప్పుడు మనకి ఈవిడిగా ఇమీడియట్గా సిటీ యాంజియోగ్రాము, తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వర్కప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఐ థింక్ విత్ ఇన్ 12 అవర్స్లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్నీ అందుబాటులో ఒకే దగ్గర ఉన్నప్పుడు, టెక్నాలజీ, స్కిల్ సెట్స్ అండ్ మ్యాన్ పవర్. సో వరంగల్ పట్టణంలో మన మెడికవర్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం, ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ 100% నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్నో రకాల శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు ఇక్కడ నుంచి దూర ప్రయాణాలు చేసి వేరే పట్టణానికి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోవాలి లేదా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే అవసరం లేకుండా ఇక్కడే మనం అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయడానికి కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వార్త జనాలలోకి వెళ్ళడానికి మీరు ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ నుంచి ఇక్కడ వరంగల్ పట్టణం నుంచి హైదరాబాద్ వెళ్ళాలని, బెంగళూరు వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఎన్నోసార్లు వింటూ ఉంటాం మార్గ మధ్యంలోనే ప్రాణం పోగొట్టుకోవడం జరిగింది, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డెన్ అవర్ టైం దాటిపోయింది కాబట్టి మనం ఇంకేమీ చేయలేని పరిస్థితి ఉందని చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం. మెడికవర్ హాస్పిటల్ వరంగల్లో పెట్టడానికి ముఖ్యమైన కారణం మన ఇక్కడ ఉన్న లోకల్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల పల్లెటూర్లలో కానీ పట్టణంలో కానీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, వీ కెన్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒకటి మెసేజ్ ఇవ్వడం కోసమే మనం ఇక్కడ స్థాపించాము. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. భాగ్యమ్మ గారికి సర్జరీ అయిపోవడము, ఇంతమంది ఆధ్వర్యంలో సక్సెస్ అవ్వడము, ఆవిడ పూర్తి స్థాయిగా నార్మల్ సిచ్యువేషన్కి రావడం అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ వార్తని దయచేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినాకనే చాలా బాగా అయింది నాకు, కాకపోతే నరాలు చెప్పమ్మా, ఇది దగ్గర పెట్టుకోమ్మా. ఇక్కడికి వచ్చినాకనే కొంచెం బాగా అయింది. నాకు మతి శిక్ష కూడా వస్తుంది, ఇప్పుడు ఇద్దరంక లేదు, ఈ పక్క నరాలు గుంజుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంది? మీ అంతటి మీరు నడవగలుగుతున్నారా? మీ అంతటి మీరు పనులు చేసుకుంటున్నారా? చేసుకుంటున్నా. నా అంతటి నేను తినగలుగుతానా, తిరగగలుగుతానా.